ఒకటండి. చిన్న పిల్లలకు మీరు పేర్లు పెట్టే విషయంలో అది నన్నే ఎంచుకోండి. నేనే మీ పిల్లలకి పేర్లు పెడతాను. మీరు నన్ను స్వార్థపరులే అనుకోండి, ఈయనకే అందరూ రావాలి, ఇతని దగ్గరనే కరెక్షన్ చేసుకోవాలి అని అనుకున్నా తప్పు లేదు. అనుకుంటే అనుకోండి. కానీ పిల్లల విషయంలో మాత్రం నా దగ్గరికి రండి. నేను మంచి కరెక్షన్ ఇస్తాను. ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను. అన్ని పద్ధతుల ద్వారా చూస్తాను. ప్రపంచంలో లేరండి నేను చెప్తున్నాను. నేను చూసేటువంటి సిద్ధాంతం, నేను చూసేటువంటి కార్యాచరణ, నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు ఎవరండి చూసేది? ఎవరైనా ఉంటే నా ముందు నిలబెట్టండి. నేను మాట్లాడతానండి. నేను చెప్తున్నాను అంత ధీమాగా, ధైర్యంగా ఉన్నాను. పిల్లలకి పేర్లు పెట్టాలంటే అది నాతోనే అవుతుంది. ప్రపంచంలో ఎవ్వరు కూడా పిల్లలకు పేర్లు పెట్టలేరు. ఇలా ఎవరు చెప్పి ఉండకపోవచ్చు. నేను చెప్తే నా మాట వినైనా మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చినటువంటి వారు అవుతారు. పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు, చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను నిర్ణయించండి. వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందండి. రేపు పొద్దున మీ పిల్లోడు కలెక్టర్ అవుతాడు, ఉన్నతమైనటువంటి ఐఏఎస్ అధికారి అవుతారు. ఎవరికండి కీర్తి, గౌరవం? నాకా, మీకా? అందుకే మనం పిల్లలకి సంపాదిస్తాలేమో, అయ్యో నా జీవితం ఇంత కరెక్ట్గా లేదు, నా పిల్లోడైనా బాగా చదువుకోవాలనే ఉద్దేశం ఉన్నటువంటి వారు ఖచ్చితంగా మీ పిల్లలకి పేర్లు పెట్టండి. నా దగ్గర కరెక్షన్ తీసుకోండి. మీకు నమ్మకం ఉంటే మీ ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒక పిల్లవాడికి నాతో కరెక్షన్ చేయించండి, ఒక పిల్లవాడిని వదిలిపెట్టండి. ఆ తర్వాత మీరే బాధపడతారు. ఇద్దరికి అప్పుడే కరెక్షన్ చేస్తే ఈరోజు ఈ స్థితి రాకపోయేదని మీరే అనుకుంటారు. ఖచ్చితంగా చెప్తున్నానండి, మీ పిల్లలకి భవిష్యత్తు ఏర్పడాలన్నా, చదువులో బాగా రాణించాలన్నా, ఆరోగ్యవంతమైనటువంటి జీవితం కలగాలన్నా మీ పిల్లలకి మంచి పేర్లు నిర్ణయించి వాళ్ళ జీవితాన్ని ఒక పూలబాటగా మార్చండి. ఖచ్చితంగా మీరు బాగుపడతారు.